దాసులు చెప్పిన వాక్యం మాకు పరిపూర్ణమైన జీవితం, పరిపూర్ణమైన విశ్వాసం మాలో కలిగింది. ప్రేమతో ఉండాలని ఒక ఆసక్తి కలిగింది. వర్తమానం నా జీవితానికి వెలుగై ఉన్నదని నమ్ముచున్నాను. దేవుడు మరి సభల ద్వారాగా ఎంతగానో దేవుడు మమ్మల్ని దర్శించాడు. ఈ సభలకు రావడం ద్వారాగా మేము దీవించబడ్డాము. ఈ యొక్క ప్రార్థన ద్వారాగా మేము ఎంతగానో ఆదరించబడ్డాము. నా పేరు దానియేల్ అండి. నిజంగా ఈ 3వ రోజు సభకి 3 దినాల నుంచి కూడా మేము వస్తున్నాం. దేవునికి మహిమార్థకరంగా జరుగుతున్నాయి. వాక్యం ద్వారా యవనస్తులకు ఎంతో ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుందని నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను. ఈ వాక్యం వినటం ద్వారా మన యవనస్తులుగా ఏ విధంగా నడుచుకోవాలో, దేవునిలో ఎలాగ బలపడాలన్నది కూడా అనేకమైన దాగి ఉన్న మర్మాలని దేవుని దైవ సేవకుల ద్వారా తెలియజేయబడుతున్నాయండి. ఈ 3 దినాల్లో మేము ఎంతో మంచిగా వాక్యంలో ఎదిగాం. మేము క్రైస్తవులు అయినప్పటికీ ఇన్నాళ్ళు బట్టి నామకార క్రైస్తవులుగా ఉంటూ జీవిస్తున్నాం. మేము ఈ ప్రార్థనలో అమ్మగారి షారన్ అమ్మగారి ప్రవీణ్ అయ్య గారి ప్రార్థనలు విన్న తర్వాత ఒక నిజమైనటువంటి ఒక క్రైస్తవుడిగా ఉండాలి అని జీవిస్తూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అనకాపల్లి ప్రాంతంలో షారన్ మమ్మీ, ప్రవీణ్ డాడీ రావడం మాకు ఎంత సంతోషంగా ఉంది. చక్కటి వర్తమానాల ద్వారా, ఆరాధనల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. చాలా సంవత్సరాల తర్వాత అనకాపల్లి ప్రాంతంలో ఇలాంటి సభలు జరిగాయి. మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మరి 3 రోజులు కూడా చాలా అద్భుతంగా వాక్యంతో దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడి యొక్క తాకిడి మేము పొందుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు అనకాపల్లిలో 3వ రోజు కూడిక చాలా అద్భుతకరంగా జరిగింది. చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మందిని దేవుడు ఆదరించాడు, అనేక మందిని బలపరిచాడు. పడిపోయిన వారు మరలా కట్టబడ్డానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. నేను 4 దినం ప్రార్థన గురించి ఎంతగానో ప్రార్థన చేశాను. బెల్లంపల్లి వెళ్ళక చాలా బాధపడ్డాను. అయ్యగారు, అమ్మగారు ఈ ప్రాంతాన్ని రావాలి, అనేకులు విడుదల పొందాలి. ఈ గొప్ప కార్యము, ఈ వాక్యాలు అనేకులు విని విడుదల పొందడం ఒక నమ్మకంతో ఎంతో ప్రార్థన చేశాను. దేవుడు నా మొర ఆలకించాడండి. దేవుడు గొప్పగా కార్యాలు జరిపిస్తున్నాను అమ్మగారు, అయ్యగారు ద్వారా. ఈ సేవ ఇంకా అంచెంచులుగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాను.